గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు CA రవీంద్ర ఉన్నారు, తనతో మాట్లాడదాం. నమస్తే రవీంద్ర గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ రవీంద్ర గారు, ఇవాళ NRI ప్రాపర్టీ సేల్కి సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా నన్నే తీసుకుంటున్నాను ఈ వీడియోలో. నేను ఇండియా నుంచి US వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోయాను. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ సెటిల్ అయిపోయాను. సో నాకు సంబంధించిన ప్రాపర్టీ ఒకటి ఇండియాలో ఉంది. అంటే నాకు సంబంధించి ఒక స్థలమో పొలమో లేకపోతే ఒక బంగ్లానో ఒక 2 కోట్ల రూపాయలు విలువ చేసే నా ప్రాపర్టీ ఒకటి ఇండియాలో ఉంది. సో దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని అమ్మేటప్పుడు ఈ TDSలు కానీ అదేవిధంగా ఈ ట్యాక్స్ కానీ ఎంత కట్ అవుతుంది, ఏంటి అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, ఈ TDS ప్రాసెస్ కానీ తర్వాత ఈ ట్యాక్స్ ప్రాసెస్ కానీ. సో ఎలా ఉండిద్ది అంటే విష్ణు గారు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇండియన్ పీపుల్ ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతారు. సో వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు ఏదో ఒక ఇల్లు ఏదో ఒక ల్యాండ్లో కొంటారు. సో వాళ్ళు ఆ ప్రాపర్టీ అమ్మినప్పుడు, సో ఒక ఇల్లు అమ్మారనుకోండి, సో దాని మీద TDS కట్ చేస్తారు. ఎవరైతే పర్చేజ్ చేసిండో ఆ ప్రాపర్టీ కొన్న పర్సన్ ఆ పేమెంట్ ఇచ్చేటప్పుడు మీరు 2 crores అమ్మారు కాబట్టి మీరు ఒక X అనే పర్సన్కి అమ్మితే ఆ ప్రాపర్టీని, X అనే పర్సన్ మీకు 2 crores ఇచ్చే ముందే 20.8% ప్లస్ అప్లికబుల్ సర్చార్జ్ ఏమైనా ఉంటే అంత అమౌంట్ మీకు కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తారు. సో 2 crores కాబట్టి 20.8% అంటే 41,60,000 ఎంత వచ్చింది. సో 41,60,000 మీకు ఇవ్వకుండా కట్ చేసి మీ తరపున గవర్నమెంట్ రెమిట్ చేస్తారు. రెమిట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో 1.6 crores 1.59 crores ఎంత ఉందో అంత అమౌంట్ మాత్రమే మీకు పే చేస్తారు. సో 28% అనేది అప్లికబుల్ TDS ప్లస్ ఏమన్నా మనకు సర్చార్జ్ ఉంటే సర్చార్జ్ అప్లికబుల్ అవుద్ది. అంటే ఇండియాలో ఉన్న 2 కోట్ల రూపాయల ప్రాపర్టీని అమ్మితే ఆల్మోస్ట్ 41 లక్షల రూపాయలు TDS కింద వెళ్ళిపోతుంది. 20.8% అవుట్ రైడ్ TDS కింద వెళ్ళిపోయింది. ఇంకేమైనా సర్చార్జ్ ఉంటే ఇంకా పెరగవచ్చు, మినిమం అయితే అది. ఓకే, అయితే ఇప్పుడు ఈ TDS అమౌంట్ అనేది చాలా చాలా పెద్ద అమౌంట్ కదా, ఎందుకంటే ఆల్మోస్ట్ సగం అమౌంట్ వెళ్ళిపోతున్నట్టే. అయితే ఈ TDS అమౌంట్ని తగ్గించుకోవడానికి మన వైపు నుంచి ఏమైనా ప్రయత్నాలు చేయాలంటే ఏం చేయొచ్చు అంటారు? ఎటువంటి ట్యాక్స్ ప్రొసీజర్స్ ఉన్నాయంటారు అసలు? సో మీరు కనుక ప్రూవ్ చేసి సో 41 lakhs ఏదైతే గవర్నమెంట్ మీ దగ్గర TDS కట్ అయిందో, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిందో, గవర్నమెంట్ ఎజ్యూమ్ చేసుకునేది ఏంటంటే ఆ 41 lakhs మీ ప్రాఫిట్ అని ఎజ్యూమ్ చేసుకునేది. అంటే ప్రాఫిట్ మీద ట్యాక్స్, ఆ ప్రాపర్టీ అమ్మిన వాల్యూ మీద వచ్చిన ప్రాఫిట్ మీద ట్యాక్స్. సో దానికి మీరు అంత లేదు అని ప్రూవ్ చేయగలిగితే, ప్రాఫిట్ అదంత లేదు, నేను 2 crores అమ్మాను బట్ నేను కొన్నదే 1.8 crores 1.9 crores అని కానీ ఏదైనా మీరు జెన్యూన్ రీజన్ చెప్పి ప్రూవ్ చేయడం మీ దగ్గర సోర్స్ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే సెక్షన్ 197 కింద ఫామ్ 13 అని ఉండేది, లోవర్ TDS సర్టిఫికేట్స్. అంటే మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి. సో మీరు అమ్మారు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీ కన్సర్న్ జ్యూరిడిక్షన్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి లోవర్ TDS సర్టిఫికేట్ అప్లై చేసి, సార్ 20.8% అప్లికబుల్ రేటు, బట్ నా వచ్చే అమౌంట్ అంత లేదు, నాకు వచ్చే ప్రాఫిట్ అంత లేదు, నాకు వచ్చే ట్యాక్స్ అంత లేదని చెప్పేసి లోవర్ TDS సర్టిఫికేట్ అప్లై చేస్తే డిపార్ట్మెంట్ కన్సర్న్ రేట్ వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి 10% 5% అని చెప్పేసి మీకు ఆ సర్టిఫికేట్ ఇచ్చింది. మీరు ఆ సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ ఉండింది. ఆ నెంబరు ఆ సర్టిఫికేట్ మీరు ఎవరికైతే అమ్ముతున్నారో వాళ్ళకి ఇస్తే వాళ్ళ 20.8% కాకుండా రెడ్యూస్డ్ రేట్ ఏదైతే తక్కువ గవర్నమెంట్ అప్రూవ్ చేసిందో ఆ రేట్ అమౌంటే మీకు కట్ చేస్తుంది. అప్పుడు ఎజ్యూమ్ 10%కి మీకు డిపార్ట్మెంట్ అప్రూవ్ చేస్తే ఓన్లీ 10% ఆఫ్ ది 2 crores ఓన్లీ 20 lakhs మొత్తం కట్ చేసి 1 crore 80 lakhs మీకు పేమెంట్ ఇచ్చింది. రైట్. సో అయితే ఇప్పుడు ఈ TDS అమౌంట్ ఏదైతే ఉందో 40 లక్షలు 30 లక్షలు 20 లక్షలు ఇది పోగా మనకి మిగిలిన అమౌంట్ ఉంటుంది మన ప్రాపర్టీకి సంబంధించి. ఆ 1,50,00,000 లేదా 70 లక్షలు, 1,70,00,000 మన చేతిలో ఉంటుంది కదా. మరి ఈ మిగిలిన మొత్తాన్ని మన అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మన NRI అకౌంట్కి అసలు? సో NRIలకి యాక్చువల్గా NRO అకౌంట్ ఉండేది. సో ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ NRIలు ఈ సేల్ చేసినప్పుడు డబ్బులు ఓన్లీ బ్యాంకు ద్వారానే యాక్సెప్ట్ చేస్తారు. సో అప్పుడు బ్యాంక్ ద్వారా యాక్సెప్ట్ చేస్తున్నారట, ఆ బ్యాంకులో ఈ డబ్బులు ఇండియన్ అకౌంట్ నుంచి వాళ్ళు ఫారిన్ అకౌంట్కి వెళ్ళాలి. అప్పుడు కన్సర్న్ పర్సన్ ఏదైతే సెల్లర్ చేసిన పర్సన్ ఎవరైతే ప్రాపర్టీని అమ్మారో వాళ్ళు ఫామ్ 15CA ఫామ్ 15CB అని ఉంటాయి, 2 సర్టిఫికేట్స్. 15CA అంటే సెల్ఫ్ డిక్లరేషను, 15CB అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అలాంగ్ విత్ చార్టర్డ్ అకౌంటెంట్ సిగ్నేచర్. సో ఆ 2 ఫామ్స్ని
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైల్ చేసి 15CA అండ్ 15CB ఆ 2 ఫామ్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైల్ చేసి ఆ ఫామ్స్ తీసుకెళ్ళి మీరు బ్యాంకులో ఇస్తే కన్సర్న్ ఏ బ్యాంకులో మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో ఆ బ్యాంకులో ఇస్తే ఆ బ్యాంకు వాళ్ళు ఆ 2 డాక్యుమెంట్స్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ అమౌంట్ని ఫారిన్ కంట్రీ ఏ కంట్రీలో మీరు అకౌంట్ ఉంటే యూఎస్ఏలో ఉందా, కెనడాలో ఉందా, సింగపూర్లో ఉందా, ఆస్ట్రేలియాలో ఉందా, ఆ కన్సర్న్ మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో అదేవిధంగా ఇప్పుడు అంటే దీని మీద మనం ఏదైనా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలంటే ఏంటి ప్రొసీజర్, ట్యాక్సేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? సో మీరు కనుక ఆ వచ్చిన అమౌంట్ సేల్ ప్రొసీడ్స్ వచ్చిన అమౌంట్ని ప్రాపర్గా ట్యాక్స్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మనం డిసైడ్ అవ్వాల్సింది ఏ ప్రాపర్టీ అమ్మాం, రెసిడెన్షియల్ ఇల్లు ప్రాపర్టీ అమ్మామా లేదా ఒక ప్లాట్ అమ్మారా. ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మితే వచ్చిన గెయిన్ అమౌంట్ని వేరే ఇంట్లో అంటే ఇంకో ప్రాపర్టీ కొనాలి. ఒక ఇల్లు అమ్మారు, ఇల్లు మీద ఒక 20 lakhs 30 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఆ 20 lakhs 30 lakhs ప్రాఫిట్ని పెట్టి వేరే ఇంకో ఇల్లు కొనాలి. అప్పుడు సెక్షన్ 54 కింద మీకు టోటల్ ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ వచ్చింది. అలాగన్నా మీరు ఒక ఫ్లాట్ ఓపెన్ ల్యాండ్ ఉంది, ఓపెన్ ప్లాట్ ఉంది, ఓపెన్ ప్లాట్ అమ్మారు, ఓపెన్ ప్లాట్ అమ్మిన డబ్బులు వచ్చినాయి. ఆడ ప్లాట్ అమ్మి ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ సెక్షన్ 54 కింద ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు. ఇల్లు కొనుక్కున్నప్పుడు అప్పుడు టోటల్ సేల్ ప్రొసీడ్స్ 2 crores ఇన్వెస్ట్ చేస్తే లేదా 1.5 crores 1.6 crores 1 crores ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో మీకు ప్రపోర్షనేట్గా ట్యాక్స్ తగ్గిపోయింది. ఓన్లీ బ్యాలెన్స్ అమౌంట్ మీరు ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది అప్పుడు. సో వితిన్ 2 years కానీ మీరు ప్రాపర్టీ పర్చేజ్ చేద్దాం అనుకుంటే వితిన్ 2 yearsలో పర్చేజ్ చేయొచ్చు. అదే నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను అనుకుంటే 3 years టైం ఉండేది. ఈ 3 years పాటు ఆ 2 years పాటు ఆ అమౌంట్ని క్యాపిటల్ గెయిన్ స్కీమ్ ఉండిద్ది. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్లో ఆ అమౌంట్ని డిపాజిట్ చేసి ఆ అక్నాలజ్మెంట్తో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. సో అయితే మొత్తంగా ఈ టీడీఎస్లు ఈ ట్యాక్స్ ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత, అంతా సర్దుబాటు అయిన తర్వాత మరి మనం ఏమన్నా రీఫండ్కి అప్లై చేసుకోవడానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటుందా? రీఫండ్ అంటే మీకు ఏదైతే 2 crores మీద మన లోవర్ టీడీఎస్ సర్టిఫికేట్స్ ఏమి తీసుకోలేదు అనుకుంటే 2 crores మీద 20.8% కింద 41,60,000 మన తరపున గవర్నమెంట్ పేమెంట్ వెళ్ళింది. మనం ఏం చేసాం, వితిన్ 2 yearsలో ఇల్లు కొనవచ్చు, లేదా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, లేకపోతే ఆర్ఈసీ బాండ్స్ ఉంటాయి అంటే గవర్నమెంట్ బాండ్స్, వాటిలో 50 lakhs దాకా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే అమౌంట్స్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రపోర్షనేట్గా మనకు ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది. సో ప్రపోర్షనేట్ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ అక్కడ మనకు 40 lakhs అంత టీడీఎస్ కట్ అయింది కాబట్టి ప్రాపర్గా వితిన్ డ్యూ డేట్ 139 సెక్షన్ కింద రిటర్న్ ఫైల్ చేసేసి వితిన్ ద డ్యూ డేట్ ఫైల్ చేసేసి ఎక్సెస్ టాక్స్ ఏదైతే మనం ఆల్రెడీ కట్ అయిందో ఆ అమౌంట్ని మళ్ళీ మనం రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ వచ్చిన అమౌంట్ రిఫండ్లో వచ్చిన అమౌంట్ మనం మళ్ళీ బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి కాబట్టి మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్ 15CA 15CBని మళ్ళీ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి ఆ అమౌంట్ని మళ్ళీ మన హోమ్ కంట్రీ ఏదే కంట్రీలో మనం ఉంటున్నామో ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఇండియాలో ఉండే తమ ప్రాపర్టీస్ని అమ్ముకున్నప్పుడు మరి ఆ టైంలో ట్యాక్స్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఈ టీడీఎస్లు ఎంత కట్ అవుతాయని ఇటువంటి అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా చాలా ఇన్డెప్త్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.